అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లిఖిత. నేను మీ #అల్లరిపిల్లని. ఈరోజు అయితే మా కాలేజ్లో ఫేర్వెల్ అనమాట. అందుకే ఇలా రెడీ అయ్యాను సింపుల్గా. ఇంకా సమ్మర్ కదా, ఎందుకు అంత హెవీగా అని చెప్పి చాలా సింపుల్గా రెడీ అయ్యాను. అండ్ ఈరోజు మా సార్తో, మా ప్రిన్సిపల్ సార్తో, మా హెచ్ఓడి సార్తో కూడా మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. ఏమైతే తెలీదు, ఎవరి వాయిస్ అని ఫీల్ అయిపోకండి. ఇదిగోండి ఈడే. ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా కాలేజ్కి వెళ్ళాక ఏమవుతుంది ఏంటి అనేసి చెప్తా అనమాట. అండ్ బర్త్డే బ్లాగ్ వచ్చిద్దని ఎదురు చూడకండి. మినీ బ్లాగ్ కూడా రాదు, అసలు ఏం చేసుకోలేదన్నమాట బర్త్డే. అందుకే ఇంకా బ్లాగ్ కూడా ఏం తీయలేదు. ఇంకా కాలేజ్కి వెళ్ళాక ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. హాస్టల్కి వచ్చామన్నమాట. గేట్ ఏమో క్లోజ్ చేస్తారు. నేను బయట ఉన్న అమ్మ లోపల ఉంది. 11 వరకు గేట్స్ ఓపెన్ చేయరంట. లోపల నేను బయట. ఇద్దరు ఒక దగ్గర లాక్ చేసినా బాగుండు. సరే, నెక్స్ట్ ఏంటనే నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే జాను హాల్ టికెట్ పెట్టడానికి అని చెప్పి తన బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళాము. గర్ల్స్ ఎవరైనా వచ్చేసాం. హాయ్ చెప్పా జాను, హాయ్ చెప్పా. నువ్వు చెప్పు, హాయ్ చెప్పు. చెప్పా కదా మా ప్రిన్సిపల్ సార్తో మాట్లాడిస్తా అని చెప్పి. మా ప్రిన్సిపల్ సార్ అనమాట లిఖిత మా కాలేజ్ స్టూడెంట్ అండి. అమ్మాయి చదువులోనే కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా డే టు డే రావడిస్తుంది. మా కాలేజ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏం జరిగినా సరే పార్టిసిపేట్ చేస్తుంది. టెక్ ఫెస్ట్ లాంటి టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మధ్య తెలిసి నాకు పాప 1 year నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నట్టుగా తెలిసిన తర్వాత నేను చూశాను. అన్ని వీడియోస్ అన్నీ బాగా బాగున్నాయి, నచ్చినాయి నాకు. మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్, అమ్మాయి లిఖిత యూట్యూబ్ ఛానల్స్ చూడండి, నచ్చుతాయి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా మా ప్రిన్సిపల్ సార్ ఎలా చెప్పారో నా గురించి. అండ్ మా ప్రిన్సిపల్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట మాతో. అంత షేర్ చేసుకునే ఫ్రీనెస్ ఉంటుంది మాకు. ప్రిన్సిపల్ సార్ అనే భయం మాకు అసలు ఉండదు అనమాట. మామూలు సార్స్ లానే అనుకొని అన్నీ షేర్ చేసుకుంటాం. మా ప్రాబ్లమ్స్ కూడా చెప్తాం, వెంటనే సాల్వ్ చేస్తారు అవి. ఇంకా మా సార్తో కూడా మాట్లాడిస్తా అన్నా కదా, మాట్లాడిస్తాను. మా హెచ్ఓడి సార్ వాళ్ళ పాప, హాయ్ చెప్పు. తను మా కళ్యాణ్ సార్ వాళ్ళ పాప, హాయ్ చెప్పు. అండ్ ఇక్కడైతే బలవంతంగా మాకు యాంకరింగ్ ఇచ్చారనమాట. నాకు జానుకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఆల్సో నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఇంకా ఎవరు లేరు, వెళ్ళండి అంటే. అండ్ ఆల్సో ఫేర్వెల్ ఏం మంచిగా జరగలేదు, ఎందుకంటే సీనియర్స్ ఎవరు రాలేదు, ఎక్కువ మేమే ఉన్నాం. సో దానివల్ల కూడా పర్ఫార్మెన్సెస్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు అనమాట. 3 అయినాయి. అండ్ పిలవగానే కూడా ఎవరు రాలేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అలా ఏదో చేస్తాము. ప్రిపేర్ అయితే మంచిగా చేసేవాళ్ళం, కానీ ఏం మంచిగా చేయలేదు అనిపించింది నాకైతే. ఫోన్లో అట్లీస్ట్ అదైనా చేశాం కదా అన్నట్టు అనుకున్నాను అనమాట. కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదు దానికి. ప్రిపేర్ అయినా బాగుంది అనిపించింది. ఇంకేదో అలా ఫస్ట్ టైం కదా, ఇంకా అందరి ముందు ఫస్ట్ టైం అనమాట అలా చేయడం. మా ప్రిన్సిపల్ సార్ మైక్లో ఇంట్రడక్షన్ ఇచ్చేసారు నా గురించి. ఇంకా కాదనలేక వెళ్ళి చేస్తామన్నమాట నేను జాను. అండ్ ఇంకా ఈ వాయిస్ అంతా ఎందుకు కట్ చేస్తా అంటే గోలగా ఉంది మొత్తం. అండ్ మధ్యలో నేను ఇంగ్లీష్లో స్పీచ్ కూడా ఇచ్చాను, అది తీయలేదు మా ఫ్రెండ్ వీడియో. ఇంకా కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ మా సార్ వాళ్ళు మా గురించి ఏం చెప్పారో కూడా చూడండి. మా హెచ్ఓడి సార్తో మాట్లాడిస్తా అన్నా కదా, మా హెచ్ఓడి సార్ మోహన్ సార్. నమస్తే అండి. మా పేరు లిఖిత లైఫ్ ఆఫ్ లిఖిత యూట్యూబ్ ఛానల్లో మంచి ర్యాంకర్గా ముందు సాగిపోతూ ఉంది. ఒక్కసారి ఈ అమ్మాయి యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా చూడండి, రకరకాల ప్రోగ్రామ్ వస్తాయి. సరదాగా మీరు మీ యొక్క టైంని చేయండి. చూసారా మా సార్ నా గురించి అలా చెప్పారు. అండ్ మా లక్ ఏంటంటే మా వాళ్ళందరికీ కూడా, మా టీచర్స్ కానీ, మా నవ్య మేడం, ఇంకా చాలా ఫ్యాకల్టీ అందరూ మాతో మంచిగానే ఉంటారనమాట. బేసికలీ మేము మంచిగా ఉంటాం కాబట్టి వాళ్ళు మాతో మంచిగా ఉంటారు. అది మాకు లక్కీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. బికాస్ ఎవ్రీ ఫ్యాకల్టీ మనతో ఫ్రెండ్లీగా ఉండాలని లేదు కదా, మాకైతే ఆ లక్కీ దొరికిందనమాట. మరి మా జూనియర్స్కి దొరుకుతుందో లేదో తెలియదు అనమాట. వాళ్ళు ఉండేదాన్ని బట్టి టీచర్స్ కూడా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.